ఉండే అవకాశం ఉంటుంది. మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని ఉంటుంది, సెట్టిన్ అంటారు, CERTIN సెట్టిన్. మనకి తెలియకుండానే ప్రతిరోజు కొన్ని వందల సైబర్ దాడులు జరుగుతూ ఉంటాయి అంతర్జాలం ద్వారా. సైబర్ ఎస్పనాయిజ్ అంటారు. సైబర్ ఎస్పనాయిజ్ అంటే ఇంటర్నెట్ను ఉపయోగించుకొని జరిగే గూఢాచార్యం. దానికి సంబంధించి కూడా మన వాళ్ళు సంసిద్ధతగా ఉన్నారు. అన్నిటికీ మించి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొటెక్షన్ సెంటర్ ఉంది, NCIIPC అంటారు. దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము. మన డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, మన ఇండియన్ సైబర్ సెల్ కోఆర్డినేషన్ సెంటర్ కానీ అన్ని రకాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, సైబర్ స్పేస్, మన ఫిజికల్ స్పేసు, మన పొలిటికల్ స్పేసు, మన మ్యారిటైమ్ స్పేసు, పంచభూతాలని మనం గగనతలం నుంచి భూతలం వరకు మనల్ని మనం కాపాడుకోవడానికి ఆ సంసిద్ధత, ఆ ప్లానింగ్, ఆ ప్రిపరేషన్ జరుగుతుంది. వీ హ్యావ్ ద విల్, వీ హ్యావ్ ద స్కిల్, నౌ వీఆర్ గోయింగ్ టు ఫర్ ద కిల్. దట్స్ వాట్. ఇక్కడ ఎయిర్ సైరన్కి సంబంధించి ఎయిర్ రైడ్ సైరన్స్ ఏర్పాటు చేయడం అర్థం అంటే ఇక్కడ వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందా పాకిస్తాన్? ఎందుకంటే ఆల్రెడీ జలంతర్గాములుగా కావచ్చు, లేకపోతే ఘాజీ లాంటి ఘటనలు చూసింది, ఎల్ఓసి దగ్గర చూస్తుంది. ఈ రెండు కాదు, ఇక గగనతలంలోనే భారత్ను ఢీకొడదామనే ప్లానింగ్ ఏమైనా ఉందా? ఈ క్రమంలో ఏర్పాట్లు జరుగుతున్నా అనుకోవాలి. యుద్ధంలో ఏదైనా జరగవచ్చు కాబట్టి అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉండటం అనేది ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనమాట. అంటే సామాన్య ప్రజలందరికీ ఇంతవరకు నాకు తెలిసి మన తరంలో మనం ఎప్పుడు యుద్ధాన్ని చూడలేదు. కార్గిల్ చూసాం, కార్గిల్ చూసాం మనం. అంతేగాని 71 బంగ్లాదేశ్ వారు మనం చూడలేదు, 65 చూడలేదు, 62 చైనాతో చూడలేదు, 48 చూడలేదు. సో మనం చూసింది ఒక 1999 కార్గిల్ వారు. అది కూడా మనకి బోర్డర్స్లో జరిగింది కాబట్టి మనకి అంత పెద్ద, వాళ్ళు చొచ్చుకొచ్చారు టైగర్ హిల్స్ అక్కడ జరిగింది కాబట్టి మనకు అంత తెలియదు. ఇప్పుడు మనము ఫస్ట్ టైం 21st సెంచరీలో 2025లో అసలు యుద్ధం అనేది ఇప్పుడు వరకు మనం విన్నామే, లేకపోతే సినిమాల్లో చూసామే, కానీ నౌ ఇట్స్ గోయింగ్ టు బి ఏ రియాలిటీ వెరీ సూన్. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అస్సలు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు, ధైర్యము, ఈ రెండే మన కవచాలు. ప్రభుత్వం మీద, లా ఎన్ఫోర్స్మెంటు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ మీద పరిపూర్ణమైన వీ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ in our law enforcement agencies, in our military forces, defense forces. They are going to protect. We also have to protect ourselves by coordinating and collaborating and following the orders given by the government of the day. ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట విని సీరియస్గా తీసుకొని మనం ముందరికెళ్తే తప్పనిసరిగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తాము. ఒక్కసారి రమేష్ గారు మీరు లైన్లో ఉండండి. కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీకి సంబంధించిన అవార్డ్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ ఉదయం రక్షణ శాఖ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్ఎస్సీ అజిత్ దోవల్ తో పాటు మరికొంతమంది రక్షణ శాఖ అధికారులతో పాటు కీలకమైన అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. విశ్వాస్ మీరు చూస్తున్నారు వరుస భేటీలు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం కేంద్రం రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇవ్వడం, ఏదో జరుగుతోంది, ఏదో జరిగే అవకాశం ఉంది. ఇటు పాకిస్తాన్ కి ఉచ్చు బిగించే, పాకిస్తాన్ ని మరింత పీకల్లోతు కష్టాల్లో పడేసే ఆ పరిస్థితులు ఇంకొన్ని గంటల్లోనే ఆసన్నం కాబోతున్నాయా? ఇంకొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దిమ్మ తిరిగే దెబ్బను భరించేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే పరిణామ క్రమం చూడండి, 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామ క్రమం వేరు, ఈ రోజు జరిగిన పరిణామాలు వేరు. ఆ ఈక్వేషన్స్, ఆ సీక్వెన్స్ ని చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఇటువంటి క్రమంలో ప్రెసెంట్ ఎలా వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ ఒక్క మాట, యుద్ధం గురించి వచ్చింది కాబట్టి ప్రత్యర్థిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్ తక్కువ అంచనా వేసినా ఇబ్బంది లేదు, కానీ వెనకాల పాకిస్తాన్కి ఉన్న సపోర్ట్ నేపథ్యంలో ఇక్కడ పాకిస్తాన్ ఎలా చూడాలి, ఇవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రమేష్ కన్నగంటి, డిఫెన్స్ ఎక్స్పర్ట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో ఆయన పనిచేశారు, రీసెర్చ్ అసోసియేట్గా పనిచేశారు కౌంటర్ టెర్రరిజం మీద. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. రమేష్ గారు, ఇక్కడ యుద్ధంలో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదనే మాట వినిపిస్తుంటుంది. పాకిస్తాన్ తక్కువ అంచనా వేయొచ్చు, ఎందుకంటే అది తన పనితనాన్ని తానే ప్రూవ్ చేసుకుంటోంది కాబట్టి. బట్ ఇక్కడ పాకిస్తాన్ వెనకాల ఉన్న దేశం నేపథ్యంలో షాడోగా ఉన్న దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి, చైనా కావచ్చు, లేకపోతే ఇరాన్ కావచ్చు, లేకపోతే టర్కీ. సో ఇక్కడ మన పాకిస్తాన్ గురించి ఆలోచించాలా, లేకపోతే మద్దతు వెళ్తాయా? ఈ క్వశ్చన్ మార్క్స్కి ఏమైనా సమాధానం దొరుకుతుందా? మన దగ్గర సమాధానం ఉందా?
నేను ఇందాక చెప్పినట్టు సచిన్, యుద్ధంలో ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు. ఎనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కెన్ వర్క్. ఎగ్జాక్ట్లీ, ఎనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ 360-degree యాంగిల్లో ప్రిపేర్ అయి ఉండాలి. సో చైనా ఆర్ ఇరాన్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ టర్కీ, వాళ్ళు దే విల్ గివ్ దేర్ సపోర్ట్ టు పాకిస్తాన్ అని చెప్తున్నారు, మనకి వార్తలు వస్తున్నాయి. ఇచ్చినప్పటికీ ముఖ్యంగా చైనా విల్ నాట్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్. డైరెక్ట్గా రాదు, ఇండైరెక్ట్గా డెఫినెట్గా మరి ఏమన్నా మోరల్గా కానీ లేకపోతే ఫినాన్షియల్గా కానీ సపోర్ట్ చేసే యాంగిల్ కూడా వీ షుడ్ నాట్ ఇగ్నోర్, వీ షుడ్ నాట్ ఓవర్లుక్. మనం దాని మీద కూడా దృష్టి పెట్టాలి, దాని మీద పెడుతున్నారు, ఆల్రెడీ పెడుతున్నారు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ వెరీ సింపుల్. మన సైనికులు 100% బోర్డర్స్లో ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి సలాం కొట్టాల్సింది. మనము ఇండియాలో ఇక్కడ ఉండి మనము వీ హ్యావ్ టు బి ఏ డిసిప్లిన్. ఇప్పుడు చాలా క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్డ్ ఇదిగో అంటే ఒక క్రమశిక్షణతో నడుచుకొని ప్రభుత్వం చెప్పుతున్న వాటిని జాగ్రత్తగా విని, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కానీ ప్రభుత్వం చూపిస్తున్న విధి విధానాలు కానీ వాళ్ళు ఏదన్నా చెప్తున్నారంటే దాన్ని లైట్గా తీసుకోకుండా, తేలిగ్గా తీసుకోకుండా, మీరు పలాంది చేయండి. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్లో భాగంగా మీకు ఒక సైరన్ వస్తుంది. ఆ సైరన్ వచ్చినప్పుడు ఎలా తలదాచుకోవాలి, ఎంతసేపు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు. అవును, అంటే సింబాలిక్ టార్గెట్స్ అని ఉంటాయి కొన్ని. అంటే దట్ కుడ్ బి ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, దట్ కుడ్ బి ద రిజర్వ్ బ్యాంక్, దట్ కుడ్ బి అసెంబ్లీ, దట్ కుడ్ బి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మన అమ్యునేషన్ సెంటర్స్, వైటల్ ఇన్స్టలేషన్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, వాటెవర్. వీటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. వాటిని అంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంటుంది, సామాన్య పౌరుడిగా మనం కాపాడగలమా? మనం కాపాడలేము. మనం ఏం చేయాలి అంటే ప్రభుత్వం చెప్పిన మీరు ఈ టైంలో బయటికి రావద్దు అంటే బయటికి రాబాకండి. మీరు ఈ టైంలో మీరు ప్రభుత్వానికి సహకరించి ఎక్కువ ట్రాఫిక్ కానీ ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో తిరగొద్దు. ఎగ్జాంపుల్ తిరగొద్దు అంతే. సో యూ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఇక్కడ నేను చిన్న ఇంటరప్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఏమవుతుందంటే, ఎందుకంటే ఊర్లలో ఉన్న వాళ్ళం, అలాంటి వాళ్ళం, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. సో మాకు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నాను కదా, ఏ ఊర్లోనూ ఉన్నాను కదా, ఇక్కడికి వచ్చి బాంబు వేస్తాడా, వాడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కదా వెళ్ళాలి, 2 నిమిషాలే కదా.